అది విజయనగర సామ్రాజ్యం. సమయం రాత్రి సుమారు 10 గంటలు దాటింది. ఆ రోజు పౌర్ణమి కావడంతో వెన్నెల పాలధారలా కురుస్తోంది. చల్లటి గాలి వీస్తుండటంతో తెనాలి రామకృష్ణుడు తన ఇంటి ముందు ఉన్న అరుగు మీద కూర్చుని తాంబూలం వేసుకుంటూ విశ్రాంతి తీసుకుంటున్నారు. అంతలో పెరట్లో ఉన్న జాము చెట్ల వైపు నుండి ఏదో అలజడి వినిపించింది. ఆకులు కదిలిన శబ్దం. రామకృష్ణుడు అప్రమత్తమయ్యారు. కళ్ళు చిట్లించి చీకట్లోకి తేరిపార చూశారు. తోటలో ఉన్న దట్టమైన పొదల్లో 2-3 ఆకారాలు కదులుతున్నట్లు గమనించారు. వారు సాధారణ మనుషులు కాదని, దొంగలని గ్రహించటానికి ఆ వికటకవికి ఎంతో సమయం పట్టలేదు. రామకృష్ణుడు కంగారు పడలేదు. పైగా ఆయన ముఖంలో చిలిపి నవ్వు వెలిసింది. ఓహో, ఈరోజు నా ఇంటికి అతిథులు వచ్చారన్నమాట, వీరికి తగిన మర్యాద చెయ్యాలి అని మనసులో అనుకున్నారు. రామకృష్ణుడు అరుగుమీద నుండి లేచి లోపల ఉన్న తన భార్య శారదకు వినిపించేలా, ఇంకా చెప్పాలంటే బయట ఉన్న దొంగలకు స్పష్టంగా వినిపించేలా గట్టిగా పిలిచారు. శారదా, ఓ శారదా, త్వరగా ఇట్రా. భర్త పిలుపు విన్న శారద కంగారుగా బయటకు వచ్చింది. ఏమండి, ఏమైంది? ఎందుకంత గట్టిగా అరుస్తున్నారు అని అడిగింది. రామకృష్ణుడు కన్నుగీటి సైగ చేస్తూ గట్టిగా ఇలా అన్నారు. ఏమీ లేదులే, ఈ మధ్య మన నగరంలో దొంగల భయం బాగా పెరిగిపోయింది. రాజుగారి ఖజానాలో కూడా దొంగతనాలు జరుగుతున్నాయట. అందుకే మన ఇంట్లో ఉన్న బంగారం, వెండి నాణేలు, వజ్రాల హారాలు ఇంట్లో ఉంచడం ఏమాత్రం క్షేమం కాదు. శారదకు విషయం అర్థమైంది. ఆమె కూడా నాటకంలోకి దిగి, అయ్యో, మరి ఆ నగలనేం చేద్దాం, ఎక్కడ దాచాలి అని గట్టిగా అడిగింది. దాని గురించి నువ్వు చింతించకు. మన ఇంట్లో ఉన్న ఆ పాత ఇనుప పెట్టె తీసుకురా. అందులో మన ఆస్తి అంతా పెట్టి తాళం వేసి ఆ పెట్టెను తీసుకెళ్లి పెరట్లో ఉన్న పాడుబడిన బావిలో పడేద్దాం. దొంగలు ఇల్లంతా వెతుకుతారు కాని నీళ్లతో నిండిన బావిలో బంగారం ఉంటుందని ఎవరూ ఊహించరు కదా అన్నాడు రామకృష్ణుడు. పొదల్లో దాక్కున్న దొంగలు ఈ సంభాషణ విని ఆనందంతో గంతులు వేశారు. భలే, మన పని సులువైంది. వాళ్లే నగలు తెచ్చి బావిలో వేస్తారు. మనం శ్రమపడి ఇల్లంతా వెతక్కర్లేదు అని గుసగుసలాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత రామకృష్ణుడు మరియు శారద ఇంటి లోపలికి వెళ్లారు. ఒక పెద్ద పాత ఇనుప పెట్టెను తీసుకున్నారు. కాని అందులో నగలు పెట్టలేదు. పెరట్లో ఉన్న పెద్ద పెద్ద బండరాళ్ళు, రోకలి బండలు, పాత ఇనుప సామాన్లు అందులో నింపి గట్టిగా తాళం వేశారు. ఇద్దరూ ఆ బరువున్న పెట్టెను అతి కష్టం మీద మోసుకుంటూ పెరట్లోకి వచ్చారు. దొంగలు ఆశగా చూస్తున్నారు. రామకృష్ణుడు ఆయాసపడుతూ, అబ్బా, ఈ పెట్టెలో ఉన్న బంగారం బరువు తక్కువదేం కాదు, చాలా బరువుగా ఉంది అంటూ గట్టిగా అరిచి ఆ పెట్టెను బావిలో ధబీం మని పడేశాడు. నీళ్లు పైకి చిందాయి. అయ్యా, ఇప్పుడు మన ఆస్తి పదిలం. పద, లోపలికి వెళ్ళి హాయిగా నిద్రపోదాం అని భార్యతో చెప్పి లోపలికి వెళ్ళిపోయాడు. కొద్దిసేపటికే లోపల నుండి గురక శబ్దం కూడా రావడం మొదలైంది. ఇది కూడా రామకృష్ణుడి నటనే. అంతా నిశ్శబ్దంగా మారాక దొంగలు బయటకొచ్చారు. నేరుగా బావి దగ్గరికి వెళ్లారు. తొంగి చూస్తే లోపల నీళ్లు నిండుగా ఉన్నాయి. దొంగల నాయకుడన్నాడు, ఒరేయ్, పెట్టె అడుగునుంది, అది బయటికి తీయాలంటే మనం ఈ నీళ్లన్నీ తోడాల్సిందే. పదండి, పని మొదలు పెట్టండి. దొంగలు బకెట్లు దొరకబుచ్చుకుని నీళ్లు తోడటం మొదలుపెట్టారు. ఒరేయ్, నీళ్లు వృధాగా నేలమీద పోయకండి, అక్కడ కాలువ ఉంది కదా, అందులో పోయండి అన్నాడు ఒక దొంగ. ఆ కాలువ నేరుగా రామకృష్ణుడి తోటలోని అరటి చెట్లకు, పూల మొక్కలకు వెళ్లేలా ఏర్పాటు చేయబడి ఉంది. గంటలు గడుస్తున్నాయి. అర్ధరాత్రి దాటింది. దొంగలు నీళ్లు తోడి తోడి అలసిపోయారు. చేతులు బొబ్బలెక్కాయి. నడుములు విరిగిపోయేలా నొప్పి పుడుతున్నాయి. అయినా పెట్టె నిండా బంగారం ఉంది కదా అన్న ఆశ వారిని పనిచేసేలా చేసింది. వారి కష్టం వల్ల రామకృష్ణుడి తోట మొత్తం తడిసి ముద్దయింది. చెట్లన్నీ కళకళలాడాయి. తెల్లవారుజామున కోడి కూసే సమయానికి బావిలో నీళ్లు తగ్గాయి. పెట్టె పైకి కనిపించింది. దొంగలు ఆనందంతో ఆ పెట్టెను అతి కష్టం మీద బయటకు లాగారు. అయ్యా, దొరికిందిరా బాబూ, ఇక మనం ధనవంతులం అంటూ ఆత్రంగా తాళం పగలగొట్టారు. మూత తెరిచారు. అందులో ఏమున్నాయి? మురికి రాళ్ళు, పాత ఇనుప ముక్కలు, బంగారం లేదు, వెండి లేదు. దొంగల గుండె ఆగినంత పనైంది. వారి మొహాలు పాలిపోయాయి. మోసం, మనం మోసపోయాం. ఆ కవిగాడు మనల్ని బకరాలను చేశాడు అని తలలు బాదుకున్నారు.
సరిగ్గా అప్పుడే సుప్రభాతం అంటూ ఒక గంభీరమైన గొంతు వినిపించింది. దొంగలు ఉలిక్కిపడి చూస్తే తెనాలి రామకృష్ణుడు చిరునవ్వుతో నిల్చుని ఉన్నాడు. రామకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, మిత్రులారా, ఈరోజు మా తోట పనివాడు రాలేదు. మొక్కలు నీళ్లు లేక వాడిపోతున్నాయి. నేను ఒక్కడ్నే ఇన్ని నీళ్లు తోడలేక సతమతమవుతున్నాను. సమయానికి మీరు వచ్చి రాత్రంతా కష్టపడి నా తోటకి నీళ్లు పెట్టి చాలా పుణ్యం కట్టుకున్నారు. మీకు కూలీ డబ్బులేమైనా కావాలా? ఆ మాటలు వినగానే దొంగలకు సిగ్గు, భయం రెండూ కలిగెను. వారు రామకృష్ణుడి కాళ్లమీద పడి, అయ్యా, బుద్ధి వచ్చింది, ఇంకెప్పుడూ మీ ఇంటి ఛాయలకు రాము, మమ్మల్ని వదిలేయండి అని వేడుకున్నారు. రామకృష్ణుడు వారిని హెచ్చరించి వదిలేశాడు. వారు వెనక్కి తిరిగి చూడకుండా పారిపోయారు. నీతి: శారీరక బలం కంటే బుద్ధిబలం గొప్పది. ఆపద వచ్చినప్పుడు భయపడకుండా సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ఎంతటి సమస్యనైనా పరిష్కరించుకోవచ్చు. మీకీ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.